ఇప్పుడు ఈ దొంగను ఈ దొంగ అంటాడు. మరి ఈ దొంగతనం ఏందో కూడా వినాలి కదా. ఈ దొంగ ఏందో, ఈ దొంగ గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దొంగది కూడా ఉన్నది. మరి కేటీఆర్ గారు ఏం చెప్తాను ఈ దొంగ గురించి విందాం. ఇక మహా గొప్పోడు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి తెలిసిందని గన్పూర్లో కూడా ఎవలేందో మనకు అర్థమైంది. గన్పూర్లో ఎవలేంది, ఎవల నీతి ఏంది, ఎవల నిజాయితీ ఏందో ఇలా ప్రజలకు అర్థమైంది, మనందరికి అర్థమైంది. ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు. అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు, అన్న ఫలానా జరుగుతూ ఉందని. ఇప్పుడు కేటీఆర్ గారికి రాజయ్య గారి మీద ఉన్న సానుభూతి ఏంటంటే, కేటీఆర్ గారు బాత్రూంలో జారిపడ్డప్పుడు దెబ్బ తాకింది కాలుకు. దెబ్బ తాకినప్పుడు ఈ చెంచా, ఈ బానిస ముఖాల మీద ఓ దేవాలయం మెట్లెక్కిండు. కేటీఆర్ గారు త్వరలో కోలుకోవాలని ఇగో ముఖాల మీద చెల్పూర్ దేవస్థానం గుట్టెక్కుతున్నా, దేవుణ్ణి మొక్కుకున్నా అన్నాడు. ఆ ముఖాల మీద నడిచిండు. ఒక అంతటి బానిస, అంతటి చెంచా రాజయ్య. ఇక మరి ఈ దుర్మార్గుడు ఏం చేసిండు స్టేషన్ కాన్పూర్ కానీ మీరు అనుకోవచ్చు. ఇక స్త్రీలతోటి అసభ్యంగా ప్రవర్తించడం అతి ప్రధానమైన లోపం, అతి ప్రధానమైన వ్యసనం రాజయ్య గారికి. ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీతోటి జుగుప్సకరంగా వ్యవహరిస్తాడు. అవన్నీ ఈ తెలంగాణ రాష్ట్రం అంతా చూసింది. ఇక అంతకంటే డేంజర్ ఏంటంటే, దళిత బంధులో దళితుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు కాజేసిన దొంగ ఇప్పటికీ 5 కోట్ల రూపాయలను దళితులకు ఇవ్వాలి. ఒక్కొక్క దళితుడికి 3 లక్షల రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలు ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కింద ఉన్న 7 మండలాల్లోని దళితుల దగ్గర ఈ 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన బాధితులు ఇంకా ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. దళిత బంధు ఇప్పించడానికి ఒక్కొక్క దళితుడి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. స్టేషన్ గన్పూర్లో మాదిగ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి టోటల్గా మాదిగ కులస్తుడైన రాజయ్య ఇదే మాదిగల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకొని దళిత బంధు ఇస్తానని చెప్పి నమ్మించి ఇంతవరకు దళిత బంధు ఇప్పించలేదు. మరి ఇటువంటి అవినీతి పరుణ్ణి స్టేషన్ గన్పూర్లో మరొకసారి ప్రజల మీద రుద్దుతా అంటే ఈ ప్రజలు మోసపోకుండా వీళ్ళకు ఓట్లేస్తారా, వీళ్ళిద్దరిని వంగబెట్టి ఒక్క గుద్దుతారా? మా స్టేషన్ గన్పూర్లోని ప్రజలు ఆలోచించుకోవాలి.